దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడే పుట్టెను. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ కి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వందనాలు చెప్పండి అందరనే. అందరూ వందనాలు చెప్పండి అందరూ. కాబట్టి క్రిస్మస్ సందేశం విందాం, క్రిస్మస్ వర్తమానం విందాం. ఆ రోజున దూత వర్తమానం తెచ్చింది. ఎవరికనంటే గొర్రెల కాపరికి వర్తమానము తెచ్చింది. ఏ వర్తమానం తెచ్చింది? వారు ఏం చేశారు? విన్న తర్వాత వారి జీవితాలు ఎలాగా మారాయి? స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి వర్తమానాన్ని మనం మరొకసారి విందాం. క్రిస్మస్ అంటే ఇదొక పండుగ అంతే కదండి. ఇదొక పండుగ మన వీధిలో మాత్రమే కాదు, మన గ్రామంలో మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా ఈ పండుగను చేసుకుంటారు, ఈ ఆరాధనను చేసుకుంటారు. ఈ రోజున అనేక వందల మంది వేల మంది బాప్తీసాలు తీసుకుంటారు. ఈ రోజునే యేసయ్య పుట్టినరోజున నేను మారిపోవాలి, ఈ బాధల నుండి, ఈ శాపం నుండి, లేకపోతే ఈ పాపం నుండి నేను విడుదల పొందాలంటే ఇదే నాకు అవకాశం అని వారు బాప్తీసం కూడా తీసుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా మరి బాప్తీసాలు తీసుకుంటారా? రోజు యేసయ్యకు నీవు హృదయం ఇచ్చినట్లయితే బాప్తీసము తీసుకోవాలి. అప్పుడు యేసయ్య ఇంకా సంతోషించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, మన వాక్యం వరకు ఎంతో. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందిని కాచుకుంటుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కులు భయపడేరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న ప్రార్థన యేసయ్యని కొందనాలు ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి. ఈ క్రిస్మస్కి ఎవరెవరు వచ్చారో వారికి పండుగ, రాలేని వారికి దండిగ, అంతే కదా. వచ్చిన వారికి పండగ, రాలేని వారికి దండిగ. ఎందుకంటే దేవుని యొక్క క్రిస్మస్లో యేసయ్య జన్మించిన రోజు మనమందరం దేవుని మందిరంలో ఉండాలి. అందుకే మనకు పండుగ. కాబట్టి పండుగలో వచ్చిన వాక్యం ఏంటి? ఈ వాక్యం మన జీవితాలు మార్చేస్తారు. ఈ వాక్యం ద్వారా మన బ్రతుకులు మారుతాయి. వాస కలిగితే ఆస్తి కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మారాలని నీకు ఆశ ఉంటే, దేవుడి దగ్గర రావాలని నీకు ఆశ ఉంటే, నా జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని నీకు ఆశ ఉంటే, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒట్టి చేతుల్లో పంపించే దేవుడు మన దేవుడు తృప్తిపరిచి పంపించాడు. కాబట్టి ఆ రోజున 2,000 మంది వచ్చారు. వాళ్ళు దేవుని వారికి అన్నారకే స్త్రీలు కాక 5,000 మంది వచ్చారు. వచ్చిన వారు వచ్చినట్టే 3 రోజులు యేసయ్య మాటలు విన్నారు. ఎవరు కదలలేదు, మెదలలేదు. యేసయ్య మాటలు వారికి అంత ఆశ్చర్యం వేస్తున్నాయి. ఆ మాటలు వింటూ 3 రోజులు ఆకలి మర్చిపోయారు. 3 రోజులు ఏమయ్యారు? ఆకలి మర్చిపోయారు. మనకు ఆకలి వేస్తుంది. 3 రోజులు విన్నారండి. 3 రోజులు ఆకలి వేస్తే వారికి ఆకలి మర్చిపోతే, ఈ ఆకలిని మరిపించేది దేవుని మాట. యేసయ్య మాటలో శ్రద్ధగా వింటే నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు, ఏ భారం కూడా నీ మీద ఉండనివ్వడు. కాబట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాటలు వారిని ఒట్టిగా వచ్చిన వారు ఏమంటే 5,000 మంది పురుషులు సంతోషంగా, సంతృప్తిగా, సమృద్ధిగా
ఇంచుమించు 20,000 మంది వారు యేసయ్య ఇచ్చిన ఆహారాన్ని తిన్నారు. ఇది అద్భుతం కదా. వారు ఒట్టిగా వచ్చారు, వారు సమృద్ధిగా వెళ్ళారు. దేవుని మందిరానికి మనం ఎప్పుడు వచ్చినా ఖాళీగానే వస్తాం. దేవుడు మాట్లాడితే మన నిండిగా మనము మారుతాం, సంతోషంతో వెళ్తాం. అయితే దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో ఉన్నారు, రాత్రి వేళ మంట కాచుకుంటూ ఉన్నారు. పప్పు దోత వారికి వచ్చింది. దోత వచ్చినప్పుడు వెలుగు వస్తారు కదా, భయపడ్డారు. ఎవరికైనా భయమే కదా. భయపడకండి. ఏమన్నాడు దోత? భయపడద్దు, మీకు ఒక వార్తను నేను తీసుకొచ్చాను, మీకు సంతోషాన్ని నేను తీసుకొచ్చాను. ఏంటనంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వార్త ఒకరికి మాత్రమే కాదు, ప్రజలందరికీ. మనకు సంతోషం ఏంటి? మనకు మంచి వార్తలు ఏంటి? ఏమండి, మనకి మంచి వార్తలు ఏంటి? మనకి 1,00,000 రూపాయలు ఆర్డర్ తెలియదనుకో, మంచి వార్త కదండి. ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో, మంచి వార్త. లేదా ఒక జాబ్ వచ్చిందనుకో, మంచి వార్త. ఏమండి, మగబిడ్డ పుట్టాడనుకో, మంచి వార్త. మంచి సంబంధం వస్తే మంచి వార్త. ఇవన్నీ మనకి వార్తలు. కానీ ప్రజలందరికీ కలగబోయే మంచి వార్త ఏంటి? యేసయ్య జన్మించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రజలందరికీ, వారందరి కోసం వారికి వచ్చే మంచి మాట ఏంటంటే, వారికి కలిగే మంచి మాట ఏంటంటే, మనకు మాత్రమే కాదు ఈ క్రిస్మస్, ఈ వీధిలో మాత్రమే కాదు, ఈ రోజున ఈ క్రిస్మస్ ఆరాధన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినా, వాట్ ఎవర్ మే బి విల్ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడ ప్రార్థన జరుగుతుంది. పాకిస్తాన్ వెళ్ళిపోయినా, ఇంగ్లాండ్ వెళ్ళిపోయినా, అరబిక్ కంట్రీస్ వెళ్ళిపోయినా, అమెరికా వెళ్ళిపోయినా, జపాన్ వెళ్ళిపోయినా, ఏ మూలకి వెళ్ళిపోయినా క్రిస్మస్ ఆరాధన ఈరోజు జరుగుతుంది. అందుకే యేసయ్య ఆయన అందరికీ దేవుడని నిరూపించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మనం అనుకుంటున్నాం, ఎక్కడే అనుకుంటున్నాం, గూగుల్లోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి క్రిస్మస్ మీటింగ్స్ ఇండియా లేదా ఎనీ కంట్రీ అని కొట్టండి, ఎక్కడికన్నా వెళ్ళిపోతుంది. ఎక్కడ ఆరాధనలన్నీ వచ్చేస్తూ ఉంటుంటాయి. కాబట్టి మనకి మంచి వార్త తీసుకుని వచ్చాడు. ఇది మనకు మాత్రమే కాదు, ప్రజలందరికీ కలబోయే సంతోషాన్ని తీసుకొచ్చాడు. ప్రజలందరూ బానిసత్వంలో ఉన్నారు. ప్రజలందరూ ఎలా ఉన్నారా? భారాలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు. ప్రజలందరూ నలిగిపోతున్నారు. ప్రజలందరూ పాపమనే భారంలో, లేదా త్రాగులనే భారంలో, అప్పులనే భారంలో, ఏమండి నిందలనే భారంలో, భయం అనే భారంలో, ప్రతి ఒక్కరూ ఏదో బాధలో భయపడుతూ మనుషులు ఎలా ఉన్నారండి? భారంతో ఉన్నారు. 100 కేజీలు బరువు మోసానుకోండి ఎలా ఉంటుందండి? 50 కేజీలు బరువు మొత్తం మోసానుకోండి ఎలా ఉంటుంది? ఎప్పుడు దిగుతుందా భారం? మోస్తానే ఉంటాడు. అమ్మా ఇలా చూడండి, మోస్తానే ఉంటాడు. కానీ ఎప్పుడు దిగుతుందా భారం? ఎప్పుడు దిగుతానా? ఎప్పుడు నా బరువు దిగుతుందా? నాకు తేలికగా ఉంటుందా అని ఆలోచిస్తూనే అది మోస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ఆ బరువు దించేసామో అమ్మయ్య తేలికైపోయింది, ఇంకా బరువు లేదు, ఫ్రెష్గా ఉంటాడు. ఏమండి, ఈ భారం ఎలా అయితే నీకు అర్థమవుతుందో మనుషులు కూడా అలాంటి ఆత్మలో భారాన్ని, శరీరంలో భారాన్ని, మనసులో భారాన్ని జీవితంలో అనిపిస్తూ మనుషులు బ్రతికేస్తున్నారు ఈ ప్రపంచంలో. ప్రజలందరూ అలాంటి బతుకుల్లో, అలాంటి భారాల్లో ఎవరైతే నలిగిపోతూనే ఉన్నారో అలాంటి వారికి శుభవార్త. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి వారికి యొక్క శుభవార్త, అలాంటి వారికి మంచి మాట. ఏంటి మంచి మాట అని అంటే, ఏటమ్మా? దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు పుట్టాడంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులకు శుభవార్త అయితే జాబో, ఇల్లు, పెళ్ళో, వ్యాపారమో, ఆదాయమో, లాటరీయో, ఇవన్నీ మంచి వార్తలు. ఏమండి, ప్రమాదాల నుంచి తప్పించబడ్డాడని, ఏమండి మంచిగా
బతుకుతున్నాడు ఈ మంచి వార్తలో. కానీ యేసయ్య ఇచ్చే మంచి వార్త ఏంటంటే ప్రజలందరి పాప భారాన్ని కోసం, ప్రజలందరి యొక్క ఏమండి ఈ భారాన్ని తొలగించడానికి ఆయన ఒకేసారి ఆయన ఈ లోకంలో పుట్టాడు. అదే ప్రజలందరికీ మంచి వార్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వార్త నీకు కావాలా? ఈ వార్త నీకు కావాలా? ఈ దేవుడు నీకు కావాలా? ఈ దేవుడి దగ్గరికి వస్తే నీవు సమాధానం కలిగి, సంతోషం కలిగి, నీవు రక్షణ పొంది విడిపించబడతావు. కోసం చెప్పండి గట్టిగా. ఒక రోజు ఆయన భారం ఎక్కువైపోయింది, బరువు ఎక్కువైపోయింది, బతుకు ఇక చనిపోదామని ఆలోచన చేశాడు. అతను ఇంత బలమైన మనిషి, ఎవరినైనా కొట్టుకాడేస్తాడు. అతను చూస్తేనే సింహంలో ఉంటాడు. అప్పుడు అయిపోయాడు, అన్నీ కూడా కోల్పోయాడు. ఇక ఏమీ లేదు, తినడానికి తినలేదు. నెలలో మాత్రం ఆ టైంలో 1200 రూపాయలు తాగేది నెలలో. ఎందుకు కట్టాడు? ఏ దూళ్ళు గాళ్ళు ఈ తాగేది ఏం చేస్తుందా, పోతుంది అనుకున్నాడు. అలాగైనా తన బతుకు మారలేదు. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక ఏటే నిర్ణయమో? సావే చరణం. ఏటే నిర్ణయమో? ఇక బారు నేను భరించలేను, ఇక బతికంటే ఇంకెలా ఉంటుంది అనుకుని ఆయన అలాగ నడుచుకుని వస్తున్నాడు. అతని ప్లాన్లో అతను ఉన్నాడు. అయితే అతను మాట ఎదురయ్యాయి. తోకం చెప్పండి గట్టిగా. ఎదురైతే అతని ముఖం చూస్తే ఎంతో దిగాలుగా, అమ్మా ఏమండి, ఎంతో కోల్పోయినట్లుగా, ఎంతో వికారంగా కనబడుతున్నాడు. మనిషి మాత్రం చాలా అందగాడే. బాధలు ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? వికారం. మనిషిని ముఖంలో ఫీలింగ్ వికారం అయిపోయింది. అలాంటప్పుడు ఏ చేయకోసం అతను చెప్పినప్పుడు అతను రెండు అసలు వినే మనిషి కాదు, మహాజ్ఞానవంతుడు అతను. వినే మనిషి కాదు అతను. కానీ బాధల్లో ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? విన్నాడు. తోకం చెప్పండి గట్టిగా. బాధలు ఉన్నాడు కాబట్టి ఆ మాట విని వాళ్ళు చెప్పండి, నువ్వు ఏం చేయగలిగి వస్తే ఈరోజు శుక్రవారం ఉపవాసం జరుగుతుంది, నువ్వు అక్కడికి వచ్చి ప్రార్థన చేయి, దేవుడు నీకు కార్యం చేస్తాడు. నువ్వు కార్యం చేయకపోతే నన్ను అడుగు అన్నాం. నేను ఒక కార్యం నెమ్మడండి. వెంటనే ఆ రోజు ప్రార్థనకు వచ్చాడండి. వచ్చిన వెంటనే తన మనసు తేలికయ్యింది. తర్వాత చెప్పాడు. అతను అలాగా ఒక వారం 2 వారాలు వచ్చాడు. అతనికి అర్థమైపోయింది. ఇంకా అయ్యో ఇందులో ఏదో ప్రత్యేకత, ఇందులో ఏదో గొప్పతనమో, ఈ దేవుడే శక్తి ఉంది అనుకున్నాడు. వెంటనే ఒక 2-3 వారాలు 4 వారాలు ఒక నెల వచ్చిన తర్వాత బాప్తిసం తీసేసుకున్నాడు. తోకం చెప్పండి గట్టిగా. మారిపోయాడు. వెంటనే తన బరువు అంతా తీరిపోయింది. తర్వాత అతను అడిగాం, బాగుందప్పుడు దేవుళ్ళు అంటే, అయ్యా రోజు మీరు కాబట్టి మీరు సువార్త చెప్పకపోతే ఏ గురించి మంచి వార్తలు చెప్పకపోతే నేను నా ఇంట్లోకి వెళ్ళి ఇదిగో నేను తాడేసుకుని ఊరేసుకుని చనిపోతాను అనుకుంటున్నాను అని తీర్మానం చేసుకుని నేను వెళ్ళిపోతుంటే మీరు నాకు ఎదురయ్యారు. నీవు సువార్త చెప్పడం బట్టి నేను ఆ మాటలు విని యేసు దగ్గరికి వచ్చాను. లేకపోతే నా బ్రతుకు ఎక్కడికైపోయినా నరకానికి. అప్పటి నుంచి అతను దేవుడిని అంటే పట్టుకుని, ఇప్పుడు కోటేశ్వరుడు అతను. తిండికి తినడానికి ఏమి లేదు, ఇప్పుడు కోటేశ్వరుడిగా మారిపోయాడు. అతను బరువు అంతా తీరిపోయి యేసయ్య మాటలు అతనికి ఏమి ఇచ్చాయండి? నెమ్మదిని సమాధానం ఇచ్చాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నీకు నెమ్మదినిస్తాయి. యేసయ్య ప్రజలందరికీ కలగబోయే సువార్త తీసుకొచ్చాడు. వింటే మీరు ఏం చేస్తారంటే రక్షణ పొందుతారు. ఆ రోజున వారు విన్నారు. ఎవరు గొర్రెలు కాపర్లు విన్నారు, ఇందాక విన్నారు. 6 భయంతో ఉన్నారు పాపం. ఈ గొర్రెలన్నీ ఈ యోధా పెదలు, ఈ రోమియోలు ఏమండి, ఈ ప్రభుత్వ అధికారులు గొర్రెలన్నీ దొంగిలించేస్తున్నారు. ఈ దొంగతనాలు చేసి గొర్రెలన్నీ మాలోండి తరిగిపోతున్నాయి. మేము గొర్రెల కోసం కాసుకుంటున్నాం. రాత్రులు మాకు భయంతో ఉంటున్నాం, మాకు విడుదల ఇచ్చేవాడు ఎవరు లేరని వారు అనుకుని అలాగే రాత్రులు భయపడుతున్నారు. ఆ భయానికి విడుదల కావడానికి దూత ఆయన దగ్గరికి వచ్చేసి, భయపడకండి, దూతని చెప్పండి గట్టిగా, కూర్చో,
భయపడకండి. ఇదిగో ప్రజలందరికీ కలబోయే మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. చూడండి, చెప్పండి గట్టిగా. ఎక్కడ పుట్టాడండి? దావీదు పట్టణమందు. ఎవరి కోసం? వారి కోసం. ఇప్పుడు అదే రక్షకుడు మన కోసం కూడా పుట్టాడు. మన వీధిలో పుట్టాడు, మన ఇంట్లో పుట్టాడు, మన సంఘంలో వచ్చాడు. ఈ రక్షకుణ్ణి నువ్వు నమ్ముకుంటే దేవుడు నీ పట్ల బలమైన కార్యాలు చేయగలడు. చూడండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నమ్మితే ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. అయితే వాళ్ళు ఏం చేశారండి? భయపడుతూ ఎక్కడికి వెళ్ళారు? యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నారో ఆ బాలయేసు దగ్గరికి వెళ్ళి ఆయన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసుకుని ఏమంటే వారి సంతోషంతో గొంతులేసి ఇక మా బాధలు పోయాయి, మరి ఇక మా కష్టాలు పోయాయి. ఇది దర్శనం చూస్తారు, దేవుడి దర్శనాన్ని చూసుకున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆయన చిన్న బాలుడైన వారికి అర్థమైంది, ఇక మా కోసం ఒక రక్షకుడు ఉద్భవించాడు, ఇక మాకు భయము ఉండదని. అప్పటి నుండి వారు సంతోషంతో గొంతులు వేసి దేవుణ్ణి ఆరాధన చేశారు. చూడండి, చెప్పండి గట్టిగా. నీ భయాన్ని పోగొట్టేవాడు యేసయ్యే, నీ బంధకాలను విడుదలించాడు యేసయ్యే. ఇక్కడ మనం ఏం చేయలేం, మన వల్ల అవుతాం. మన బంధకాల నుండి విడుదల పొందాలంటే, నీ బంధకాల నుండి విడుదల పొందాలంటే నీ వల్ల అవుతాం. ఎవరి వల్ల అయితే? యేసయ్యే. ఆయన నీ బంధకాలను పెంచేస్తాడు. పౌలు శీల బంధకాలు పోనీయా? ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు ఆరాధన చేస్తే నీ బంధకాలు కూడా పోతాయి. బంధకాలు పోతే ప్రభుని వారు ఆరాధిస్తే ఆ శతాధిపతి, ఆ సైన్యాధిపతి వచ్చి, అయ్యలారా మేమేం చేయాలి అన్నారు. రక్షణ పొందడానికి మేమేం చేయాలి? చూసావా, బంధకాలు తెగిపోతే, బంధించి ఎక్కితే వచ్చి అంటాడు రక్షణ పొందడానికి ఏం చేయాలి. కాబట్టి ఈ రోజున బంధకాల నుండి విడుదల దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. ఆయన నీ యొద్ద నివసించడానికి, ఆయన నీలో పుట్టడానికి ఈ రోజున ఆయన ఆ స్థలంలో నిన్ను ఆహ్వానించాడు. చూడండి, చెప్పండి గట్టిగా. నేను ఆహ్వానించాడు. ఒకటే అడగాలి, ప్రభు నాలో కూడా రండి నాయనా. దావీదు పట్టణమందే కాదు, నువ్వు నాలో కూడా పుట్టండి ప్రభు అని నువ్వు అడగాలి. ఇంకొక మాట చూస్తే, ఎప్పుడైతే మీరు ఆ గొర్రెలు కాపురం వెళ్ళి దేవుని దర్శనం చూసుకుని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారా, అప్పుడు దూతలు ఓ మాట చెప్తున్నాయి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన బిడ్డలకి భూమి మీద సమాధానం. 14 వచనంలో చూడు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయించుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినండమ్మా, ఎలా అయినా ఇలా చూడండి. ఇప్పుడు దూతలు ఏమంటున్నాయంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. అది సర్వోన్నతమైన స్థలం, అంటే ఉన్నతమైన స్థలాలు. ఈ భూమికి ఎన్నో కోట్ల మైళ్ళు దూరంలో పరలోకము ఉన్నది. అది ఉన్నతమైన స్థలం. చూసావా, ఆ దూతలో వాటి శక్తి ఉన్నమాట. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ భూమికి చంద్రుడు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాడంటే 3,84 మైళ్ళలో చంద్రుడు ఉన్నాడు. అర్థమైందా? సైన్స్ 3,84,500 మైళ్ళు, 3,84,000 ఏమండి మైళ్ళు కిలోమీటర్ల దూరంలో
చంద్రుడు ఉన్నాడట. మరి సూర్యుడైతే భూమి నుండి సూర్యుడు 9,30,00,000 మైళ్ళు దూరంలో ఉన్నాడు. 9,30,00,000 మైళ్ళు. ఇక నక్షత్రాలు చూస్తే ఇక దానికి అంచే లేదు. ఒక నక్షత్రానికి చేరడానికి ఒక సెకండ్కి కాంతి కిరణము ఏమండి దాన్ని పంపిస్తే 1,86,00,000 మైళ్ళు ఒక్క సెకండ్లో అవుతుందండి. 1,86,00,000 మైళ్ళు. అంత దూరంలో ఒక్క సెకండ్గా వెళ్తే అది ఎన్ని సంవత్సరాలకి వెళ్ళినా, ఒక 70 సంవత్సరాల వరకు వెళ్ళినా ఆ నక్షత్రాల అంచు దొరకదండి. అంటే అంత ఉన్నతమైనటువంటి లోకంలో దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నావు. సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. నక్షత్రాలు వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? కోట్లు కోట్లు కోట్లు. మొన్నటిదాకా ఒక 70 కోట్లు ఉంటాయి అనుకున్నారు. ఇప్పుడు 70 కోట్లు కాదు, 70 కోట్లు కూడా కాదు, ఇక లెక్కే లేదు. అలాంటి నక్షత్రాలకు పైగా దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ లోకంలో దూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడికి అక్కడ మహిమ వస్తుందా? ఎలా వస్తుంది మహిమ? దూతలు ఆరాధిస్తున్నాయి. దూతలు దేవుడి యొక్క సృష్టి, దేవుని ఆరాధించడానికి సృష్టించబడ్డాయి. ఇప్పుడు భూమి మీద తనకి ఇష్టమైన బిడ్డలకి సమాధానం. ఎవరికి నెమ్మది దొరుకుతుంది? ఎవరికి సమాధానం దొరుకుతుంది అని అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి సమాధానం కావాలా? నీకు నెమ్మది కావాలా? మనుషులకు కావాల్సింది ఏంటంట? సంతోషం. ఏంటి? సమాధానమే. మైకేల్ జాక్సన్ ఉన్నాడు, కొన్ని కోట్లు సంపాదించాడు. అతను స్టెప్ ఎత్తే కొన్ని కోట్లు వస్తాయి. 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు. ఏమండి? ఒకరోజు సమాధానం లేక అతడు డిస్ట్రక్షన్లోకి వెళ్ళిపోయి, కోట్లు ఉన్నాయి, ఏసీలో తిరుగుతాడు, అడిగడితే ఏసీలో, దిగితే ఏసీలో. అలాంటి మనిషి ఏమండి యువతరాన్ని ఉర్రకొద్దులోపించే మనిషి సమాధానం లేక రోజు డిస్ప్రక్షన్లోకి అయిపోయి ఏమండి ఆత్మహత్య చేసుకున్నాడు. చూడు ఎలాంటి మనుషులు. సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి, కానీ భూమి మీద ఎవరికి సమాధానం ఉంటుంది? తనకిష్టమైన బిడ్డలకి. ఎందుకని ఇష్టంగా ఉంటున్నావా? కష్టంగా ఉంటున్నావు? అది నీకు దేవునికి ఇష్టంగా ఉంటే ఇది సమాధానం. దేవునికి అయిష్టంగా ఉంటే దాని సమాధానమో ఉండదు. దేవునికి ఇష్టం లేకుండా చేసేది నీ పాపమే, నీ వ్యసనాలే, నీ యొక్క ఏమంటే లోకంలో ఉన్న ఆశలే దేవుడికి ఇష్టం లేకుండా చేస్తున్నాయి. నీ సుఖమే. ధనవంతుడు ఏమంటే లాజరు ఉన్నారు కదా, ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు? అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడండి? భూమి చేయలేదు, నరకంలో చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? తండ్రి అయిన అబ్రామా, ఈ యొక్క వేలు కొన, ఈ లాజరును పంపించి ఒక చిటికినేలు వేలు కొన నీళ్ళు ముంచి నాకు ఏమంటున్నాడు. అప్పుడు అన్నాడు అబ్రాహం అన్నాడు, కుమారుడా, భూమి మీద నీకు ఇష్టంగా బతికావు. భూమి మీద ఎలా బతికాడు? నీకు ఇష్టముగా బ్రతికాడు. ధనవంతుడు ఎలా బ్రతికాడు? భూమి మీద తనకి ఇష్టంగా బ్రతికాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. లాజరు కష్టమైనా దేవుడికి ఇష్టంగా బ్రతికాడు. సమస్యలున్నా, అతడికి ఏమైనా తిండికి పెట్టకపోయినా, ఆకలి పరిస్థితి వచ్చినా, ఏ బాధలు ఉన్నా, కష్టమైన దేవుడికి ఇష్టంగా బ్రతికాడు. కాబట్టి పరలోకంలో బ్రతికాడు. ఈ రోజున దేవుడికి ఇష్టంగా మనం బ్రతికితే
మనకు నెమ్మది, శాంతి, రక్షణ, పరలోకము దేవుడు ఇస్తాడు. అందుకే దూతలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయండి? పరలోకమందు ఉన్నతమైన స్థలాల్లో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టలైన బిడ్డలకి భూమి మీద సమాధానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకటి, దేవునికి అండి, దేవుడి మీద విశ్వాసం లేకపోతే, దేవుడి మీద నమ్మకం లేకపోతే, దేవుడి మీద మనకి విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టంగా ఉండలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండడం అసాధ్యం. అర్థమవుతుందా? విశ్వాసం ఉండాలి, దేవుడి దగ్గరికి వస్తాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండలేము. విశ్వాసం అనేది దేవుడికి ఇష్టంగా మారుతుంది. విశ్వాసం ఏంటి? యేసు సన్నిధిలో ఉన్నాను, ఆయన దగ్గరికి వస్తున్నాను, ఆయన నమ్ముకుంటున్నాను, ఆయన నా కోసం గొప్ప కార్యాలు చేస్తాడు, నేను బాగుంటాను, నన్ను బలపరుస్తాడు, నేను దీవించబడతాను, దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతున్నాను, ఆ దేవుడు యేసే అనే విశ్వాసంతో మనము ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండలేము. మనం ఏం చేస్తామంటే దేవుడికి ఇష్టంగా ఉండాలని కాన్ఫిడెంట్ చేస్తాం, ఫోటాలు పెడతాం, ఆలుకేళ్ళు అస్త్రాలు ఇస్తాం, ఎన్నో మంచిగా చేస్తాం. దేనికోసం? దేవుడికి ఇష్టంగా ఉండాలని. దేవుడికి ఇష్టంగా ఈ పనుల వల్ల కాదు, కానీ దేవుడికి ఇష్టంగా ఉండేది విశ్వాసము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ధనవంతుడికి విశ్వాసం లేదు దేవుడు అంటే, అందుకే ఎక్కడికి వెళ్ళాడు? కాబట్టి దేవుడికి ఇష్టం లేని ప్రజలు దేవుడి సమాధానం పొందుకోలేదు. దేవుడి సమాధానం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టంగా నడవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా, నీకు ఇష్టం లేనిది నాదైనా ఉన్నదా అడగాలి మనం, అంతే కదా. ఇప్పుడు మన జీవితం లోకంలో ఉంటుంది, ఎన్నో పనులు చేస్తూ ఉంటుంటాం, ఏదో పాపం మనలో వస్తూ ఉంటుంటుంది. అప్పుడు ఇష్టం లేని పని దేవుడికి కనపడుతుంది. మనం ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలమ్మా? తీసే ప్రభువా, ఇష్టం లేని ఈ పరంగా తీసే, నీకు ఇష్టం లేని నాలుగు ఏమైనా ఉంటే ఆయన తొలగించి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నతమైన స్థలాల్లో దేవుడికి మహిమ వస్తుంది. ఆయన బిడ్డలకు భూమి మీద సమాధానం ఉండాలంటే దేవుడికి ఇష్టంగా నడవాలి. కాబట్టి గొర్రెలు కాపురం దేవుడికి ఇష్టంగా వెళ్ళారు, సమాధానం పొందారు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించుకుని వారు మార్పు చెంది రక్షణ పొందెళ్ళి దేవుడికి ఇష్టంగా బ్రతికారు, వారు సమాధానం పొందారు. ఈ రోజున నీవు నేను మనందరం దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉండేవారికి సమాధానం, వారికే పరలోకం. కాబట్టి ఆ పరలోకం ఇవ్వడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ఆయనే లోకంలో దావీదు పట్టణం ముందు బెత్లెహేము పురంలో నీ కోసం నా కోసము పుట్టాడు. అదే సువార్త, అదే దోప తీసుకొచ్చింది, దాన్నే ప్రకటించింది. వారు విన్నారు, గొర్రెలు కాపర్లు విని నమ్మారు, వారికి సమాధానం దొరికింది. ఏంటి ఆ సమాధానము? ఏంటి ఆ నెమ్మదనంటే, ఇదిగో దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు నీకోసం పుట్టి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పుట్టిన సంగతి, ఆ పుట్టిన సంగతి దేవుడు నీ కోసం నా కోసము ఇచ్చి ఉన్నాడు. దాన్ని నువ్వు నమ్మితే నువ్వు బాగుంటావు.